హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నడిచేటిని. ఈరోజైతే మనం ఈ వీడియో పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రైతు సోదరులకి ఎన్నో అనుమానాలు తావిస్తున్న విషయం. ఆ విషయం మీదైతే ఈరోజు మీకు ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు రైతు సోదరులారా, పూర్తిగా చూడండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చాలామంది రైతు సోదరులు అయితే వీడియో చూస్తున్నారు. మనం పెట్టిన ప్రతి వీడియోని దగ్గరగా 8,000 నుంచి 10,000 మంది దాకా అయితే చూస్తున్నారు. దాంట్లో కొంతమంది మాత్రమే లైక్ చేస్తున్నారు, కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కాబట్టి చూసిన ప్రతి రైతు సోదరుడు లైక్ చేయవలసిందిగా, ప్రతి రైతు సోదరుడు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అయితే మిమ్మల్ని కోరడం జరుగుతుంది. మరి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. కామెంట్లో నేను చెప్పాను ఇంతకుముందు, మీరు ఏ ఊరు నుంచి, ఎక్కడ, మీ పేరు అని కొద్దిగా వివరం అయితే అడగడం జరుగుతుంది. అదొక్కటి కొద్దిగా రైతు సోదరులారా, మీరు కామెంట్ చేసే రైతు సోదరులు, మీరు ఏ ఊరు, మీరు మిరపతోట వేస్తే ఎన్ని ఎకరాల పొలం వేశారు, ఏ రకం వేశారు, దిగుబడులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా కొద్ది కామెంట్లు అయితే తెలియజేయగలరని కోరుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ వీడియో పెట్టడానికి కారణం మిర్చి రైతులకు మద్దతు ధర. మనం ఈ మద్దతు ధర అనేది మార్చి ఫస్ట్ వారంలో కనుక చూసుకుంటే, రైతు సోదరులు గుంటూరు మిర్చి యార్డ్లో చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు, తమ బాధని వ్యక్తం చేశారు. రేట్లు సరిగ్గా లేవు, రేట్లు ఇలాగే కనుకుంటే ఎకరానికి 70,000 నుంచి ₹1,00,000, ఆ పైన కూడా నష్టం వచ్చే అవకాశం ఉందనేసి అయితే చాలామంది రైతు సోదరులు అయితే ఆవేదన వ్యక్తం అయితే చేశారు. అయితే దానికి గాను జగన్మోహన్ రెడ్డి గారు, అంటే మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళి మిర్చి రైతులకు మద్దతు తెలపడం అయితే జరిగింది. మిర్చి యార్డ్కి వెళ్ళి అయితే మిర్చి యార్డ్కి వెళ్ళి మద్దతు తెలిపిన తర్వాత, ఇప్పుడున్న గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇద్దరూ కలిసి సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దగ్గరికి అయితే వెళ్ళటం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు మన రాష్ట్రంలో మిర్చి పండించే రైతుల పరిస్థితి ఎలా ఉంది, దిగుబడులు ఎలా వస్తున్నాయి, మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి, దాని గురించి వ్యవసాయ శాఖ మంత్రి గారికి అయితే వివరణ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆ వివరణ అదంతా మనం చూసాము. దాని కారణంగా మద్దతు ధర అనే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. దగ్గరగా మద్దతు ధర కాన్సెప్ట్ తీసుకొచ్చి 2 వారాల పైన అవుతుంది. ఇప్పటికీ దానికి ఎలాంటి రూపురేఖలు, ఎలాంటి ప్రయాణాలు, అంటే ఆ మద్దతు ధర ఎలా చేయాలా, ఏంది దాని ప్రొసీజర్స్, దాని విధి విధానాలు ఏంది అనేది ఇప్పటికైతే ఎక్కడా కూడా బయటికి రాలేదు. అసలు ఈ మద్దతు ధర అనేది ఉన్నదా లేదా, మద్దతు ధర ఉంటే రైతుకి ఎంతవరకు లాభం ఉంటుంది, ఎంతవరకు నష్టం ఉంటుంది, మద్దతు ధరకు ఎవరెవరు అర్హత సాధిస్తారు, అర్హత సాధించాలి అంటే అసలు ఏంటి, ప్రమాణాలు ఏమిటి, అసలు మద్దతు ధర ముఖ్యమా, ఎక్స్పోర్ట్ ముఖ్యమా అని అయితే ఈరోజు మనం క్లుప్తంగా అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ వస్తుందని స్కిప్ చేసుకుంటే అయితే చూడొద్దు రైతు సోదరులారా. పూర్తిగా కంటిన్యూషన్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. మద్దతు ధర అయితే 11,800, అంటే ఒక ₹5 ₹10 అటు ఇటుగా చిల్లర చెప్పట్లేదు, నెక్కచ్చిగా ₹11,800 అయితే కేటాయించడం జరిగింది. ఇదే మద్దతు ధర మీద మనం గతంలో కూడా వీడియో పెట్టడం జరిగింది. అప్పుడు చాలామంది కూడా కామెంట్ చేశారు పరిస్థితి ఏందనా అనేసి. మరలా వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీకు మద్దతు ధర కావాలి అంటే ముందుగా దాని ప్రమాణాలు ఉంటాయి, నువ్వు దానికి అర్హత సాధించావాలి అనేది. దానికి ఏంటంటే ఫస్ట్గా సొంత పొలం ఉన్న వ్యవసాయదారుడైతే అతని పేరు మీద పొలం పాస్బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవి ఉండాలి. ఇది కాకుండా ఆ పొలంలో నువ్వు నీ పేరు మీద ఉన్న వ్యవసాయ బుక్ పొలంలో, ఆ పొలంలో నువ్వు మిరపతోట వేసావా, పత్తి వేసావా, మొక్కజొన్న వేసావా, కంది వేసావా అనేసి అయితే ఉంటుంది. అయితే నువ్వు ఈ క్రాప్ చేయించుకొని ఉండాలి. ఈ క్రాప్ చేయించుకుని మిరపతోట పొలానికే
ఈ మద్దతు ధర అనేది వర్తిస్తుంది. నువ్వు ఈ క్రాప్ చేయించుకోకుండా మిరపతోట కనుక వేసి ఉంటే నాకు తెలిసినంత వరకు అయితే మద్దతు ధరకి అర్హత ఉండదు. ఎందుకంటే కొన్ని ప్రమాణాలు పెడతారు, అంటే కొన్ని అర్హతలు పెడతారు. ఖచ్చితంగా ఈ క్రాప్ చేసుకొని ఉండాలి అంటారు. ఈ క్రాప్ చేసుకున్న తర్వాత నువ్వు ఆ పొలంలో మిర్చి వేసిన పొలంలో రైతు ఫోటో దిగినట్టు, లేదా ఆ వ్యవసాయానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ వచ్చి ఒక ఫోటో తీసుకోవటము, లేకపోతే ఊర్లో విఆర్ఓ గారు ఉంటారు వారి దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవటము, అలాగే విఆర్ఓ దగ్గర నుంచి ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు ఇలా ముగ్గురు ఒక సంతకం పెట్టిన పేపర్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం లాంటి ప్రమాణాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. వీటన్నిటికంటే కూడా మనం మద్దతు ధర కావాలి అని ఆశించడం కంటే కూడా ఎక్స్పోర్ట్ కావాలి అని కనుక ఆశిస్తే రేట్లు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అది ఎంతలా పెరుగుతుంది అంటే మనం ఇంత అని చెప్పలేము. ఎందుకంటే గతంలో మనం కనుక చూసుకుంటే మనం ఎక్కువ దూరం పోవాల్సిన అవసరం లేదు. 2019 నుంచి 2024 మార్చి వరకు, లేకపోతే 2017 నుంచి, లేకపోతే 2016 నుంచి 2024 ఒక 8 సంవత్సరాలు ఈ కాలంలో కనుక చూసుకుంటే మిర్చి రేట్లు ఒకసారి ఎలా ఉన్నాయో గమనించుకోండి. నాకు తెలిసి ఏ సంవత్సరం కూడా 2024 వరకు కూడా 2016, 15, 18 ఆ టైం కానించి 2024 మార్చి వరకు కూడా ఏ సంవత్సరం కూడా 18,000 నుంచి 20,000కు తక్కువ అయితే మిర్చి రేట్లు లేవు. కొన్ని రకాలు 25,000 కూడా అమ్మినాయి, కొన్ని రకాలు 30,000 కూడా అమ్మినాయి, కొన్ని రకాలు 35,000 కూడా అమ్మినాయి, కొన్ని రకాలు 40,000 కూడా అమ్మినాయి, 50,000 అమ్మిన రకాలు కూడా ఉన్నాయి. అయితే ఆ రకాలు అనేది అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే పేర్లు చెప్పడం జరుగుతుంది. మనం ఇది ఒక వీడియో, నెక్స్ట్ వీడియోలో అయితే ఏ రకం ఏ రేట్ అమ్మింది ఏ సంవత్సరం అనేది అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకోవడం జరుగుతుంది. ఈ తర్వాత మిర్చి రేట్లు అమాంతంగా పడిపోవడానికి కారణం ఏమిటి, అంతకుముందు ఎందుకు మిర్చి రేట్లు పెరిగాయి అమాంతం, ఇప్పుడు ఎందుకు అమాంతం తగ్గిపోయాయి, తగ్గిపోవడానికి కారణం ఏమిటి, పెరగడానికి కారణం ఏంటి, గతంలో పెరగడానికి కారణం ఏంటి, ఇప్పుడు తగ్గిపోవడానికి కారణం ఏమిటి, ఈ మిర్చి రేట్లు పెరుగుదల తగ్గుదల మీద ప్రభుత్వాల చర్యలు ఏమైనా ఉన్నాయా అనైతే మనం ఒకటి ఆలోచించుకోవాలి. గతంలో 8 ఏళ్ళు వరుసగా భారీగా మిర్చి రేట్లు ఉన్నప్పుడు సడన్గా ఒక సంవత్సర కాలం నుంచి తగ్గిపోవడానికి కారణాలు ఏంటి, అదొకటైతే ఆలోచించుకోవాలి. అసలు మిరపదాటలు మన భారతదేశంలో ఎక్కువ వాణిజ్య పంట చెప్పుకోవాలనుకుంటే మిరపదాట ఒకటి ప్రధానంగా చెప్పుకోవచ్చు. మిరపదాటని నాకు తెలిసి 7-8 రాష్ట్రాలు బాగా పండిస్తున్నారు. అందుకనే ప్రధాన వాణిజ్య పంటగా అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రధాన వాణిజ్య పంటలు చాలా ఉన్నాయి. అయితే వీటిలో మనం మిర్చి కనుక చూసుకుంటే 7-8 రాష్ట్రాలు బాగా పండిస్తున్నారు. దాని కారణంగా ఈ సంవత్సరం ఏమవుతుందంటే దిగుబడులు ఫస్ట్లో దిగుబడులు లేవు అనుకున్నారు. 15 క్వింటాల్లోపు వస్తాయేమో అనేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే 25 క్వింటాల దాకా అయితే దిగుబడి రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. చాలామంది రైతులు అయితే అంటున్నారు 25 క్వింటాల వరకు దిగుబడి వస్తున్నది అనేసి. కొన్ని రకాలైతే 35 దగ్గర 40 కూడా వస్తున్నాయి కొన్ని రకాలు. అందుట్లో మిరపదాట్లో 10 రకాల మిరపదాట్లు ఉన్నాయి, 10 రకాల క్వాలిటీ మిరపదాట్లు ఉన్నాయి, 10 రకాల విత్తనాలు ఉన్నాయి. ఒక్కొక్క రకంగా అయితే దిగుబడి రావడం జరుగుతుంది. కొన్ని రకాలు 25 వస్తున్నాయి, కొన్ని రకాలు 35 వస్తున్నాయి, కొన్ని రకాలు 30 వస్తున్నాయి, కొన్ని రకాలు 40 కూడా టచ్ అవుతున్నాయి కొంతమంది రైతు సోదరులకి. అయితే ఈ సంవత్సరం రేట్లు పెరగకపోవడానికి కారణం ఏమిటి అంటే విస్తీర్ణం తగ్గినా కానీ దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం విస్తీర్ణం తక్కువ, మిరపదాట విస్తీర్ణం, కానీ దిగుబడులు ఎక్కువ వస్తున్నాయి. మన దగ్గరే కాదండి, మిరపదాట వేస్తాం మన భారతదేశంలో వేస్తున్న 8 రాష్ట్రాల్లో కూడా ఈ సంవత్సరం దిగుబడులు అయితే విస్తారంగా రావడం అయితే జరుగుతుంది. దాని కారణంగా కూడా రేటు మందగిచ్చిందని అయితే ఒక విషయం చెప్పుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే కోల్డ్ స్టోరేజీల్లో అంటే మిర్చి బస్తాలు నిల్వ పెట్టుకునే ఏసీలలో గత సంవత్సరం దగ్గరగా 2 కోట్ల బస్తాలు అయితే ఏసీలో పెట్టారనేసి అయితే సమాచారం. దాంట్లో ఒక 60 నుంచి 65 లక్షలు 70 లక్షల మధ్యలో ఇంకా ఏసీలు అంతే ఉన్నాయి అనేసి అయితే సమాచారం. ఎందుకంటే
మిర్చి రేటు పడిపోవడం వల్ల కొంతమంది రైతు సోదరులు ఏసీలో పెట్టారు, రేటు పెరిగిద్దేమో అనే ఉద్దేశంతో. ఆ పెట్టిన రైతు సోదరులు కొంతమంది మాత్రం అమ్ముకున్నారు, కొంతమంది అమ్ముకోలేదు. ఈ 2 కోట్ల బస్తాల్లో ఒక 60 నుంచి 70 లక్షల మధ్యలో అయితే ఏసీలో ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు కొత్త పంట కూడా విస్తారంగా దిగుబడి వస్తుంది. ఇది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్పోర్ట్ లేకపోవడం ఒకటి. ఎందుకంటే మనతో పాటు ఇతర దేశాలలో కూడా మిరపదాట్లు పండిస్తున్నారు. అదొకటి కాదు. అంటే మిరపదాట్లు ఇప్పుడే పండిస్తున్నారంటే వాళ్ళు గతంలో కూడా పండిస్తున్నారు, కానీ ఇప్పుడు పండిస్తున్నారు. గతంలో ఎందుకు రేట్లు పెరిగాయి, ఇప్పుడు ఎందుకు రేట్లు తగ్గాయి అనేసి అయితే అనుకోవడం జరుగుతుంది. గతంలో విస్తీర్ణం మనకాడ ఒక లెవెల్లో ఉండేది, దిగుబడులు అయితే గత సంవత్సరం మీద తక్కువే. ఈ సంవత్సరం మీద చూసుకుంటే గత సంవత్సరం విస్తీర్ణం దిగుబడులు తక్కువ, విస్తీర్ణం పెంచాను దిగుబడులు తక్కువ. నాకు తెలిసి 15 క్వింటాలు 18 క్వింటాలు, హైయెస్ట్ అయితే 20 క్వింటాలు గత సంవత్సరం వచ్చింది. కానీ ఈ సంవత్సరం అయితే 30లు 35లు 40లు కొన్ని అయితే అలా రావడం అయితే జరుగుతుంది. అలాగే విదేశాలకి ఎక్స్పోర్ట్ పోకపోవడానికి కూడా కారణం ఏంటంటే మనం పండించే మిరపకాయలకి ఎక్కువగా మన మిరపతోటలకి కెమికల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అంటే పురుగు మందులు ఎక్కువగా కొడుతున్నాం. పురుగు మందులు ఎక్కువగా కొట్టడం వల్ల మన కాయలు విదేశాలు ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మన కాయల నాణ్యతని విదేశాలలో చెక్ చేసుకుంటున్నారు. క్వాలిటీ ఎంత క్వాలిటీ ఉంది ఏమిటి అనేది అయితే చెక్ చేసుకోవడం ఒకటేనైతే జరుగుతుంది. ఆ చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ మిర్చిల్లో భారతదేశం నుంచి వస్తున్న మిర్చిల్లో కెమికల్ ఎక్కువగా ఉంది మిరపకాయల్లో. దాని కారణంగా ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటానికి అవకాశం ఉన్నదనేసి విదేశాల్లో ఉన్న వైద్య శాఖ వాళ్ళు గ్రహించడం అయితే జరిగింది. దాని కారణంగా ఏంటంటే ఎక్స్పోర్ట్ అయితే గత సంవత్సరం నుంచి మనం తగ్గిందని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడే మందులు ఎక్కువ కొట్టారా, గతంలో ఎక్కువ మందులు కొట్టలేదా అంటే గతం నుంచి ఒక 5 సంవత్సరాల నుంచి కూడా ఇవే మందులు కొడుతున్నారు. ఇదే స్థాయిలో ఇదే విస్తీర్ణంలో ఇదే మోతాదులో కొడుతున్నారు. అయితే గతంలో వాళ్ళకి దిగుబడులు అంతంత మాత్రంగా వచ్చినాయి, వాళ్ళకి అవసరం ఎక్కువ ఉంది కాబట్టి సరే మిరపకాయల్లో పురుగు మందుల అవశేషాలు ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళ అవసరం నిమిత్తం వాళ్ళు దిగుమతి చేసుకున్నారు. ఇప్పుడేంటంటే వాళ్ళకాన్నే విస్తారంగా పంటలు పండుతున్నాయి కాబట్టి మన కాంచి తీసుకునే కాయలు అంటే వాళ్ళు తక్కువ కెమికల్ యూజ్ చేసి బాగా అధిక దిగుబడులు వచ్చేలా బాగా పండిస్తున్నారు. అయితే మన దగ్గర నుంచి కాయలు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ కాయల్లో కెమికల్ పురుగు మందులు స్ప్రే చేశారు కదా, ఈ పురుగు మందులు కాయల నాణ్యత క్వాలిటీ ఎలా ఉంది, ఆరోగ్యకరంగా పరిస్థితి అనే కారణంగా అయితే ఒక కొలమానం తీసుకొని దాని కారణంగా అయితే వాళ్ళు వైద్య శాఖకు సంబంధించిన ఈ శాంపిల్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఆ క్రమేణా ఏంటంటే భారతదేశం నుంచి వస్తున్న మిరపకాయల్లో ఎక్కువగా కెమికల్ అవశేషాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ఆహారం కనుక వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆలోచనతో కొద్దిగా అయితే ఎక్స్పోర్ట్లు అయితే తగ్గించుకున్నారనేసి అయితే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ క్యాన్సర్ అనే అనారోగ్యాన్ని మనం వింటున్నాం. క్యాన్సర్ అనే పదాన్ని ఎక్కువగా, ఈ క్యాన్సర్ అనే పదం మనం వాడే కెమికల్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది, మనం తినే తిండి వల్ల. అలాగే మనం వాడుతున్న కొన్ని అంటే ఇప్పుడు లగేజ్ కవర్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇలాంటి వాటి కారణంగా కొన్ని కారణాల కూడా మన క్యాన్సర్ అనే పదం ఎక్కువగా అనిపిస్తుంది. అయితే విదేశాలలో కూడా మనం పండించే పంటలో ఎక్కువ కెమికల్స్ ఉంటున్నాయి. ఈ కెమికల్స్ ఉన్న ఆహారం కనుక ఎక్కువ తింటే మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అనే ఆలోచనతోటి అది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు ఎక్స్పోర్ట్ పోకపోవడానికి. కానీ అయితే వాళ్ళకి అవసరం అయితే ఎలా ఉన్నా ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, వాళ్ళకి అవసరం లేనప్పుడు ఇలాంటి కారణాలన్నీ ఎత్తి చూపుతారు. ఇదొక విషయాన్ని అయితే మనం గమనించుకోవాలి. అయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ కనుక వెళితే మటుకు మిర్చి రైతుకి పండగనే చెప్పుకోవాలి. ఎక్స్పోర్ట్ కనుక వెళ్తే మిర్చి రైతుకి ఎంత పండగ అంటే కళ్ళలో కూడా ఊహించలేనంత పండగ. ఎందుకంటే మనం గతంలో చూసాం దిగుబడులు ఎలా వస్తున్నాయి, రేట్లు ఎలా వస్తున్నాయి, ఎంత మిగులుబాటు అవుతుంది అనేసి. అయితే గత 2 సంవత్సరాల నుంచి అయితే గత సంవత్సరం ఈ సంవత్సరం ఈ 2 సంవత్సరాలు ఇప్పుడు 2 సంవత్సరాలు కనుక వేసుకుంటే చాలా దండగలు వస్తున్నాయి. అదే ఎక్స్పోర్ట్ కనుక ఇచ్చి మరలా
వాళ్ళ ఎక్స్పోర్ట్ అంటే మనం ఇస్తాం, అవతల తెచ్చుకోవడానికి రెడీగా ఉండాలి కదా. వాళ్ళు కనుక ఎక్స్పోర్ట్ కనుక తీసుకుంటే మన కాయలు కనుక వెళితే ఇప్పుడు మనం పండిస్తున్న పంట అంటే వచ్చిన దిగుబడి ప్లస్ గత సంవత్సరం మిగిలిన బస్తాలు కూడా ఒక్క సంవత్సరంలోనే అయిపోతాయి. అప్పుడు రేట్లు పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏదైనా భవిష్యత్తులో మిర్చి రేట్లు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏంది అనే ఆలోచన కనుక చేసుకుంటే అది ఎవరి ఊహకి ఎవరి ఆలోచనకైతే అందట్లేదు. మరి ముందు ముందు చెప్పాలి, చూసుకోవాలి. ముందు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎవరైనా తీవ్ర నష్టాలు కనుక ఇది జరిగితే అప్పుడు ఏమన్నా అయితే రేటు పెరగడానికైతే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అయితే రేటు పెరగడం అయితే కష్టం. ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో ఏమైనా జరిగితే చెప్పలేము. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే రేటు పెరిగిద్ది అనేసి అయితే ఎవరో ఆలోచన చేసుకోవద్దు. అయితే కొన్ని రకాలకైతే రేటు పెరిగిద్దే అనేసి అయితే అనిపిస్తుంది. వాటిల్లో మనం ఎక్కువగా కనుక చూసుకుంటే 2043 కానీ, డాల్ఫై 31 కానీ, లేకపోతే 341 కానీ, టెస్లా 111 కానీ ఇలాంటి రకాలకైతే కొద్దిగా రేటు పెరగడానికి అవకాశం ఉంది అనేసి అయితే అనిపించడం జరుగుతుంది. ఎందుకంటే కొద్దిగా విస్తీర్ణం తక్కువ ఉంది, దిగుబడులు కొన్ని రకాలు బాగా వస్తున్నాయి, కొన్ని రకాలు బాగా కొద్దిగా తగ్గుముఖంలో పట్టినాయి. కొద్దిగా ఆర్డర్స్ దాన్ని బట్టి ఈ రకాలకైతే కొద్దిగా రేటు వచ్చిద్దేమో అనేసి అయితే కొద్దిగా అనిపిస్తుంది. ఓ 5% 10% అనిపిస్తుంది. మిగతా రకాలకు కూడా రేటు వచ్చిద్దా రాదా అంటే మనం ఇంకా చెప్పుకున్నాం కదా, ఎక్స్పోర్ట్ కనుక అయ్యి లేదా ఏదైనా వాతావరణ విపత్కర పరిస్థితులు కనుక ఎదురైతే అప్పుడైతే అమాంతం రేటు పెట్టడానికైతే అవకాశం ఉంటుంది. అది అమాంతం రేటు అంటే మనం గతంలో అనుకున్నాం చూడు, 20,000 కొన్ని రకాలు పోయినాయి, కొన్ని రకాలు 30,000 పోయినాయి, కొన్ని రకాలు 35,000 పోయినాయి, కొన్ని రకాలు 50,000 పోయినాయి, కొన్ని రకాలు 45,000 పోయినాయని. ఆ పరిస్థితి అయితే రావచ్చు, చెప్పలేం. అది ఆ పరిస్థితి రావడానికి ఒక 5% అవకాశం ఉంది, 95% అయితే అవకాశం లేదు. అదొక విషయాన్ని అయితే మనం గమనించుకోవాలి. మన అదృష్టం, ఒక మనిషి అదృష్టం ఎప్పుడు 1%లోనే ఉంటుంది. 1% అనేది దేవుడి దైవ నిర్ణయం. 99% మన పని మనం చేసుకుంటూ పోతే 1% అనేది అదృష్టం, అది దేవుడి దయ మీద దేవుడు రూపాన అయితే 1% ఉంటుంది. మరి చూద్దాం మన మిర్చి పండించే రైతుల మీద దేవుడి దయ ఎంతవరకు ఉంటుంది అనేసి అయితే. ఏదైనా ఎక్స్పోర్ట్ వెళ్తేనే రేట్లు ఉంటాయి, ఎక్స్పోర్ట్ వెళ్ళకపోతే మటుకు రేట్లు ఉండవు అనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పోర్ట్ ఇవ్వాలి అంటే నీ చేతిలో పని, నా చేతిలో పని కాదు, అది ప్రభుత్వాల చేతిలో పని ఉంటుంది, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అదొక విషయం అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా రైతు సోదరులకైతే ప్రస్తుతం గడ్డు కాలం అనే మనం అనుకోవాలి. మరి ముందు ఎలా ఉంటుందైతే మనం మరి దీని గురించి అయితే ఆలోచించుకోవాలి. సరే, ముందు సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు సంగతి అయితే మనం ఆలోచించుకొని దాన్ని బట్టి అయితే మనం నిర్ణయం తీసుకోవాలి. మీరు మిరదాట పండించే రైతు సోదరులు కనుక అయితే, ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులు మీరు కనుక మిరదాట కనుక పండించి కనుకుంటే మీరు మీ కాయలు అమ్ముకోవాలా నిల్వ పెట్టుకోవాలా అనేది పూర్తిగా మీ నిర్ణయం. మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి మీరైతే ఈ నిర్ణయం తీసుకోండి. మీరు ఏసీలో పెట్టుకోవాలా అమ్ముకోవాలా అనేది అయితే పూర్తి వ్యక్తిగత నిర్ణయం. అది ఒకళ్ళ సలహా కాదు, ఒకళ్ళు చెప్పేది కాదు. నేను ఎక్స్పోర్ట్ వస్తుంది అని చెప్పలేను, ఎక్స్పోర్ట్ రాదు అని చెప్పలేను, రేటు పెరిగిద్ది అని చెప్పలేను, రేటు తగ్గిద్ది అని చెప్పలేను. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిని మొత్తం దృష్టిలో పెట్టుకొని దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి రైతు సోదరులు. ఈ యొక్క నిర్ణయం తీసుకుంటే దానివల్ల లాభపడ్డా దానివల్ల నష్టపడ్డా మీరే. నిర్ణయం తీసుకున్నప్పుడు లాభపడేది మీరే, ఆ నిర్ణయం వల్ల ఏదైనా జరిగితే నష్టపోయేది మీరే. కాబట్టి మీరు ఏ నిర్ణయం అయినా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రస్తుతానికైతే మిర్చి పండించే రైతు సోదరుల పరిస్థితి అయితే గడ్డు కాలంగా ఉందని అయితే మనం చెప్పుకోవాలి. రైతు సోదరులారా, మీరు ఇప్పుడు దాకా మన వీడియో చూశారు కదా, మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయవలసిందిగా అయితే కోరటం జరుగుతుంది. మీరు ఇప్పటికే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.